అక్కడికి వెళ్ళడం వల్ల మనకు రాజకీయంగా కానీ నాకు కానీ పార్టీకి కానీ ఉపయోగం ఉండాలి కదా. పార్టీ పంపిందంటే పార్టీ నెగ్గాలి అక్కడ. కాబట్టి అది దానికి నేను పెద్ద సిద్ధంగా లేదు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఒకసారి డెసిషన్ తీసుకున్నాక వెనక్కి తగ్గడం అనేటువంటిది రేరెస్ట్ ఆఫ్ రేర్ సిచ్యుయేషన్. కరెక్ట్ అండి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కనుక 6 పార్లమెంట్ స్థానాలు తీసుకున్నారు. 6లో నరసాపురం ఒకటి. మిగతా 5 చోట్ల కూడా పార్టీ బయట నుండి వచ్చి పార్టీలో ఈ 5 ఏళ్లలో పనిచేసినటువంటి వాళ్ళు, లేదా ఇప్పుడు కొత్తగా వచ్చిన వరప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఒక్కళ్ళని తీపించాలి అనేటటువంటి కాన్సెప్ట్ అంతర్గతంగా జరుగుతుందా, బయట నుండి జరుగుతుందా? యాక్చువల్గా అంతర్గతంగా పార్టీకి సంబంధించినటువంటి వరకు అందరూ సమానమేనండి. ఇప్పుడు మేము అందరూ అభ్యర్థులుగా మేము అందరూ సమానమే. కాబట్టి పార్టీలో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పూర్వం నుంచి పనిచేసేటువంటి కార్యకర్తలు వాళ్ళందరికీ ఫీలింగ్ ఉంది. 2014 తర్వాత 14లో కొంతమంది వచ్చారు, 19 తర్వాత ఎక్కువ మంది వచ్చారు, ఒకళ్ళిద్దరు ఈ మధ్య కాలంలోనే వచ్చారు. పార్టీ కార్యకర్తల్లో ఏమైనా సరే మన పూర్వం నుంచి మన సిద్ధాంతంతో మనతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, సిద్ధాంతం ఆధారంగా పనిచేసేటువంటి వ్యక్తి వర్మ మాత్రమే. తవళ్ళు వచ్చారు, పనిచేశారు, వచ్చిన కానీ సిన్సియర్గా పనిచేస్తున్నారు. వాళ్ళ మీద వ్యక్తిగతంగా వర్మ గెలుపు మనకు చాలా అవసరమని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త నాకు రాయలసీమ జిల్లాల నుంచి కూడా ఫోన్లు చేసి మేము వచ్చేస్తాం, 20 రోజులు ఉంటాం, 15 రోజులు ఉంటాం, మాకు పని అప్ చెప్పండి, మా ఏరియాలో మేము కన్నా మీ దగ్గర పని చేస్తాను కంఫర్ట్ ఫీల్ అవుతాం. ఇవాళ నా గెలుపు ఏదైతే ఉందో రాష్ట్రంలో బీజేపీకి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి గెలుపు. ఇతరులు కూడా గెలవాలి, గెలుస్తారు, అందులో అనుమానం లేదు. కానీ నా గెలుపు కార్యకర్తలకు జోషిస్తుంది. రాబోయేటువంటి కాలంలో కార్యకర్తలు ఇంకా కష్టపడి పనిచేస్తారు. అరే మనం ఇలాగ 14లో మాణిక్యాలరావు గారు కూడా అలాగే అవకాశం వచ్చింది ఇక్కడ, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. కాబట్టి ప్రజల్లో కూడా ఉంది.